సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14వ తారీఖున ప్రపంచమంతా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. కానీ భారత్కు అది ఒక చీకటి రోజు. భారత సైనికులు త్యాగానికి, పాకిస్తాన్ దురాగతానికి సరిగ్గా 6 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా 6 ఏళ్ల క్రితం ఏం జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది. ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లో పల్వమాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సిఆర్పిఎఫ్కి చెందిన 40 మంది సైనికులు బలైపోయారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఫిబ్రవరి 14, 2019 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:15 పాల్వామా దాడి జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్కు జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ప్రయాణిస్తోంది. ఈ కాన్వాయ్లో 78 మంది వాహనాలు, దాదాపుగా 2500 మంది సిబ్బంది ఉన్నారు. ఆ కాన్వాయ్ అవంతిపోరా సమీపంలోని లేత్పోరాకు చేరుకోగానే పేలుడు పదార్థాలతో నిండిన కారు బస్సుతో ఒక్కదాన్ని ఒకటి ఢీ కొట్టడంతో భారీ పేలుళ్లు సంభవించింది. అంతా పక్కా ప్రణాళికతో జరిగింది ఇదంతా. ఈ దాడిలో ఉగ్రవాదులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాడికి అనువైన ప్రదేశాన్ని ముందుగానే ఎంపిక చేసుకున్నారు. జమ్మూ శ్రీనగర్ రహదారిలో లేత్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తోందని ముందే అంచనా వేసి ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్లోని 5వ బస్సు లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. అత్యంత దారుణం, సిఆర్పిఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సు దాటుకుంటూ ఎడం వైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపుగా 10 నిమిషాల పాటు సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోని 5వ బస్సు ఢీకొట్టాడు. ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పాల్గొని మరణించాడు. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు ఆత్మాహుతయ్యారు. పల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్కు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది. 2019 ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని చొచ్చుకెళ్లిన భారత్ వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్లో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు ఆత్మాహుతయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలో భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్లో రగిలిపోయిన పాకిస్తాన్ ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లో సైనిక స్థావరాలపై F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత్ సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ప్రపంచ శాంతి సందేశం. ఈ ఘటన జరిగి 6 ఏళ్లు గడిచినా నిన్న మొన్న జరిగినట్లే ఉంది. ఇలాంటి ఘటనలు ఎప్పటికీ ఆమోదయోగ్యంగా కాదు. ఇరుగు పొరుగు దేశాలు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటే మంచిది. కాశ్మీర్ భారత్ భూభాగం అని ఎంతమంది ఎలుగెత్తి చాటినా పాకిస్తాన్ తన మొండి వైఖరిని వీడడం లేదు. ఇది ఎవరికీ మంచిది కాదు. దేశ అధ్యక్షులు, దేశ నేతలు పగలు ప్రతీకారాలు, ప్రజలతో జీవితాలతో ఆటలాడడం మంచిది కాదు. ఈ రోజు ప్రజల ఉపాధి కోసం, మెరుగైన జీవన విధానం కోసం ఖండాంతరాలు దాటి వెళ్లడం చూస్తున్నాం. జీవించడం అనేది మనిషికి జన్మతః వచ్చిన హక్కు. అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. నిబంధనల పేరిట ప్రజల హక్కులు కాలరాయడం ఎవరికీ మంచిది కాదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వేదికపై చర్చించి పరిష్కారం కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ శాంతి ధ్యేయంగా పనిచేయడం అన్నది దేశాల కర్తవ్యం. జై హింద్.